ఐరన్ డిఫిషియన్సీ మనకి మెయిన్లీ 2 రీజన్స్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఒకటి అమ్మాయిలో అయితే మెన్స్ట్రల్ బ్లీడింగ్ వల్ల మనకి అమ్మాయిలో కామన్ ఉంటుంది. ఇంకొకటి ఇండియాలో కామన్ అంటే న్యూట్రిషనల్ అంటే ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల ఐరన్ డిఫిషియన్సీ అనీమియా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి అని అంటే పేషెంట్స్లో అలసటగా ఎక్కువగా ఉంటుంది, ఏం పని చేయలేకపోతుంటారు, లేదంటే ఇంకా ఎక్కువగా బ్లడ్ తక్కువ అయ్యింది అంటే కొంచెం దూరం నడిచినా కానీ ఆయాసం వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, లేదంటే గుండె ఎక్కువగా కొట్టుకునేలాంటి ఉంటుంది, చెస్ట్ పెయిన్, ఇలాంటి సింటమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ సింటమ్స్ ఏమన్నా మీకు ఉన్నాయి అంటే మీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వండి. ఐరన్ ఉన్న ఆహారం ఏమేమి ఉన్నాయి అని అడిగితే ఫస్ట్ మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అని అంటాం, అంటే ఆకుకూరలు. రోజు ఏదైనా ఆకుకూర తీసుకోవాల్సి వస్తుంది. క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ, లేదంటే డేట్స్, బెల్లం, ఇంకొకటి నాన్ వెజ్లో అయితే లివర్, ఇలాంటివి ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటాయి. ఒకవేళ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది అని అంటే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీట్ అవ్వాల్సి వస్తుంది.